నమస్కారం. మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములోని 12వ శ్లోకము 12th శ్లోక నేర్చుకుందాము. ఈ 12వ శ్లోకములో 6 నామాలు ఉన్నాయి తల్లివి. శుభాయై, శుభస్వరూపిణి, హిరణ్య ప్రాకారాయై. హిరణ్యము అంటే ఏంటి? బంగారము, స్వర్ణము. ప్రాకారాయై అంటే ప్రాకారాలు అంటే గోడలు. స్వర్ణ ప్రాకారాలు అంటే బంగారు గోడలు గల తల్లి, లేదా సూర్య చంద్ర అగ్ని రూపాలలో జగత్తుకు ప్రకాశాన్ని అందించే తల్లి అని కూడా చెప్పవచ్చు. సముద్ర తనయాయై. తనయాయై అంటే కుమార్తె. ఎవరి కుమార్తె? సముద్రుడి యొక్క కుమార్తె. ఎటువంటి సముద్రము అది? క్షీరసాగరము అంటే పాల సముద్రం అన్నమాట. క్షీరసాగరుని కుమార్తె అయిన లక్ష్మీదేవి కాబట్టి సముద్ర తనయాయై అని అంటారు. జయాయై, సదా విజయాన్ని సాధించు తల్లి. ఎప్పుడూ కూడా విక్టోరియస్గా ఉంటుందన్నమాట తల్లి. ఎల్లప్పుడూ విజయాన్ని సాధించు తల్లి కాబట్టి జయాయై అని అంటారు. మంగళదేవ్యై, సర్వశుభాలకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి. అన్ని మంగళాలకి మూలమెవరు? తల్లియే. అందుకని మంగళదేవ్యై అని అంటారు. విష్ణు వక్షస్థల స్థితాయై. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందు ఆసీనురాలై ఉండు తల్లి. ఎక్కడ ఉంటుంది లక్ష్మీదేవి? ఎల్లప్పుడూ కూడాను విష్ణు హృదయములో ఉంటుంది కదా. అందుకని విష్ణు వక్షస్థల స్థితాయై అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. శుభాం హిరణ్య ప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థల స్థితాం. శుభస్వరూపిణి, స్వర్ణ ప్రాకారాలు గల తల్లి, క్షీరసాగరుని కుమార్తె అయిన లక్ష్మీదేవి, సదా విజయాన్ని సాధించు తల్లి, సర్వశుభాలకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందు ఆసీనురాలై ఉండు తల్లి శ్రీ మహాలక్ష్మి. రేపు 13వ శ్లోకము నేర్చుకుందాము. నమస్కారం.